ఈ రీతిగా తన మరణం ఉందండి. ఈ లోకంలో ఎవరైనా ఇలాంటి మరణాన్ని పొందారా? లేదు. ఏ చరిత్ర తెలియపరచట్లేదు. ఈ రీతిగా మరణమై చివరి రక్తపు బొట్టు వటికి కూడా ఆయన దాచుకోకుండా నీ నా కోసమే కదా కార్చింది. ఎందుకు ప్రియులారా, మనము ఇంకా సజీవుడై ఉన్న దేవుణ్ణి మృతులలో వెతుకుచున్నామని ప్రభు మాట్లాడుతున్నాడండి మనతో. ఈ రీతిగా ఆయన శోధనని జయించాడు, పాపాన్ని జయించాడు. ఆయన ఆ రీతిగా మృతులలో ఉండకుండా సజీవుడై లేచాడు కదా. ఇలా ప్రభు మరణాన్ని గెలిచి మనకు ఇచ్చిన లాభం ఏంటో తెలుసా? మరణాన్ని గెలిచాడు. ఆయన మనకిచ్చిన లాభం ఏంటో తెలుసా? ఏంటి లాభం చెప్పాలి. ఏ లాభం ఉంది? ఆయన మరణించాడు, మాకేం లాభం అండి అని అనేవారు లేకపోలేదు. ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వాక్యాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే. సారీ అండి, అది వేరే వర్స్ చెప్పాను. రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. చాలని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి కలిగిన లాభం ఏంటి? నీతిమంతులుగా తీర్చబడాలి. ఈ లోకములో ఉన్న త్రాగుడనే బానిసత్వానికి బానిసైన వారికి ఏ బిరుదు ఉందండి? చెప్పాలి, ఏ బిరుదు? తాగుబ్రోతు అనే బిరుదు ఉంది. ఇంకా మనం చూస్తూ ఉంటే ప్రతి విషయానికి కొట్లాటకి లేచే వారికి ఒక బిరుదు ఉంది. ఏం బిరుదు? వీరి కుటుంబమే తగాతల మారి కుటుంబము అనేసి అంటూ ఉంటాం. ఇంకా మనం చూస్తే చిన్న వాటికే పెద్దగా అరిసి పెద్దగా తగాతలు పెట్టుకునే వారిని ఒక బిరుదు ఉంది. ఏం బిరుదు? కోపిస్టోళ్ళు. ఈ రీతిగా ఈ లోకంలో ప్రతి వారికి లోకమాలిన్యములో ఒక బిరుదు ఉంది. కానీ క్రీస్తులో చేరబడిన తర్వాత ఒకే బిరుదు, నీతిమంతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎలా వచ్చింది? ఆ లాభము మనం ఎలా పొందుకుంటున్నాం? మనము మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి. ఎవరికి అప్పగింపబడ్డాడు? పాపిష్టులైన మనుషులు, మనమే అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరు నీతిమంతులు ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు. కేవలము దేవుణ్ణి తెలుసుకున్న వారికే కాదు ఈ బిరుదు, తెలుసుకున్నంత మాత్రము కాదు ఈ బిరుదు. ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన మాటలు మనము తూచా తప్పకుండా పాటించాలి. వాక్యానుసారమైన ప్రవర్తన కనపడాలి. అప్పుడే మనము నీతిమంతులము. ఇది క్రీస్తు యొక్క మరణము ద్వారా మనము పొందుకున్న గొప్ప బిరుదు. ప్రియులారా, ఈ లోక మనుషులు అంటారు, ఇదిగో తగాతులు మారామా, ఇదిగో తగాతులు మారి కుటుంబం అది, త్రాగుబోతుల కుటుంబం అది, తిరుగుబోతుల కుటుంబం అనేసి ఈ లోకమాన్యములో అనుకుంటా ఉంటారు. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత